మార్కాపురం జిల్లా ఎర్రగొండపాలెం పట్టణంలో శివాలయం ఆంజనేయ స్వామి దేవాలయాల మధ్య ఉన్న చారిత్రాత్మక కోనేరు ఎన్నో ఏళ్లుగా శిథిలావస్థలోనే ఉండిపోవడం స్థానికుల్లో ఆందోళన కలిగిస్తుంది. ప్రభుత్వాలు రాజకీయ నాయకులు మారినప్పుడల్లా కోనేరు పునరుద్ధరణపై హామీలు ఇస్తున్నప్పటికీ పనులు మాత్రం పూర్తి కావడం లేదని స్థానికులు చెబుతున్నారు. గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో అప్పటి మంత్రి ఆదిమూలపు సురేష్ కోనేరు పునరుద్ధరణకు నిధులు కేటాయించి పనులు చేపడతామని ప్రకటించినప్పటికీ అవి పూర్తి స్థాయిలో అమలు కాలేదని స్థానికులు పేర్కొంటున్నారు. అనంతరం కూటమి ప్రభుత్వంలో బీజేపీ జనసేన నాయకులు కూడా చారిత్రాత్మక కట్టడాల పరిరక్షణపై పలు సందర్భాల్లో హామీలు ఇచ్చినట్లు చెబుతున్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కోనేరు పునరుద్ధరణకు శ్రీకారం చుట్టి పూడికతీత పనులు భారీ యంత్రాలతో ప్రారంభించింది. ప్రారంభ దశలో మండల స్థాయి అధికారులు పాల్గొనగా పనులు వేగంగా సాగుతాయని ఆశలు వ్యక్తమయ్యాయి. అయితే వర్షాల కారణంగా పనులు నిలిచిపోయాయని 2025 జూన్లో నిలిచిన పనులు ఇప్పటికీ తిరిగి ప్రారంభం కాలేదని స్థానికులు ఆవేదన చెందుతున్నారు. పట్టణ నడిబొట్టున 2 దేవాలయాల సమీపంలో ఉన్న ఈ శిథిలమైన కోనేరు పునరుద్ధరణపై ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. కోనేరు పునరుద్ధరణ సాధ్యం కాకపోతే ప్రాంతాన్ని చిన్నారుల కోసం పార్కుగా అభివృద్ధి చేయాలని స్థానికుల నుండి సూచన వినిపిస్తున్నాయి.